హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. మా బెంగళూరు ట్రిప్లో ఇదే లాస్ట్ వీడియో అండి. సో మీరు ముందు వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. సో ముందు రాబోయే వీడియోస్ హైదరాబాద్ వీడియోస్. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్. హలో, మేము టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. వంశీ అడిగాడు సమ్మర్ ప్యాలెస్ అంటే ఏంటి అని. మేము ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మన గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, సదా కొంచెం రిచ్ పీపుల్కి ఫామ్ హౌస్ లాగా గెస్ట్ హౌస్ లాగా ఊటీలో లేకపోతే అరకులో వాళ్ళు కట్టించుకుని ఉంచుకుంటారు, ఎప్పుడో కానీ వెళ్ళరు. అలాగే సమ్మర్ టైంలో ఇక్కడికి వచ్చి సుల్తాన్ రిలాక్స్ అవుతాడు. ఆ ప్యాలెస్ ఇది చూడండి, మా బ్యాక్గ్రౌండ్లో ఉంది. నాకు ఫ్రంట్కి కనిపిస్తుంది చిన్నదే, మరి నిజంగా చిన్నదో పెద్దదో మాకు తెలియదు. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎంట్రన్స్ కూడా ఉంది. ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ సుల్తాన్. 10 సంవత్సరాలు ఉన్నాడే ఇక్కడ ప్యాలెస్ లో. థ్యాంక్ యూ. ఏమన్నా ఉంటాయి నీ లోపల? ఇది టికెట్ పద్ధతి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆన్లైన్ టికెట్ అన్నారు. సో ఆన్లైన్ టికెట్ అంటే ముందు స్కాన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కానీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ టికెట్ డౌన్లోడ్ చేసి ఆ టికెట్ వీళ్ళకి చూపెడితే మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసుకుని పంపిస్తారు. సో చాలామంది అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. సింపుల్గా 100 రూపీస్ టికెట్ పెట్టేసి ఉంటే బాగుండేది. మా 5గురికి 100 ఛార్జ్ చేశాడు. అంటే మేబీ పర్ హెడ్ 20 రూపీస్. కిడ్స్కి టికెట్ ఏం లేదు. సో చూద్దాం లోపల ఏముందో. మేమైతే అనుకున్నాం ఎంత చేస్తుంటే లోపల బంగారంగా ఉందా ఏంటి అని. మరి చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ బెంగళూరు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. అలాగే చాలా హిస్టరీ దీని వెనకాల ఉంది, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ని మనం చేరుకోవాలంటే దీని యొక్క అడ్రస్ ఏంటంటే చమ్రాజ్పేట్ బెంగళూరు, లేదా టిప్పు సుల్తాన్ ప్యాలెస్ రోడ్ దగ్గరికి వచ్చి చమ్రాజ్పేట్ బెంగళూరు. మీకు గూగుల్ లొకేషన్స్ కానీ లేదు అంటే ఏ బస్ పట్టుకున్నా కార్ పట్టుకున్నా మీరు ఈజీగా ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. దీని యొక్క ఎంట్రీ ఫీ ఎంత అంటే 20 రూపీస్. కిడ్స్కి అయితే ఫ్రీ అండి. అలాగే టైమింగ్స్ ఓపెనింగ్ అవర్స్ ఏంటంటే 8:30 AM అంటే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రతిరోజు, అంటే ఈవెన్ సండేస్ కూడా ఓపెన్లో ఉంటుంది. అలాగే మీ కెమెరాస్ కానీ మీ మొబైల్స్ కానీ ఫోటోగ్రఫీకి వారు అలౌ చేస్తారు. కానీ ఇన్సైడ్ లోపల కొన్ని చిన్న చిన్న గదుల్లా ఉంటాయి. సో పెయింటింగ్స్ అవి ఉంటాయి, అక్కడ మాత్రం మీరు కెమెరా యూజ్ చేయకూడదని వాళ్ళు చెప్తారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్, ఈ యొక్క ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే, దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే హైదర్ అలీ టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి లేదా ఫాదర్. సో తను స్టార్ట్ చేశారు కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. కంప్లీట్ చేయకముందే చనిపోయారు. అయితే దాన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసింది ఎవరు అంటే టిప్పు సుల్తాన్. అంటే హైదర్ అలీ యొక్క కొడుకు తను రూలింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేశాడు. సుమారు 1787 నుంచి 91 మధ్యలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయడం జరిగింది. బేసికల్గా ఈ కన్స్ట్రక్షన్ లేదా ఈ ప్యాలెస్ని నిర్మించింది దేనికి అంటే ఒక రెస్టింగ్ ప్లేస్గా, అంటే వాళ్ళు సేద తీరడానికి ఈ యొక్క ప్లేస్ని వారు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ప్యాలెస్ని. సో ఇది ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లేదా స్టైల్లో ఈ యొక్క ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇది ఏరియాలో చాలా చిన్నదే అండి. అంటే రెగ్యులర్గా మన హౌసెస్ ఎంతైతే ఉంటాయో దాన్ని ఒక త్రిబుల్, ఒక 3 ఇంతలు 4 ఇంతలు ఒక 5 ఇంతలు చేస్తే ఎంతైతే ఏరియా ఉంటుందో అంత ఏరియా మాత్రమే ఉంది. ఇది పిల్లర్స్ మనం సిమెంట్ అని అనుకుంటాం కానీ వుడ్, ఎందుకంటే ఇదిగోండి వుడ్ పిల్లర్స్. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా నించున్నాయో. సో ఇక్కడ టిప్పు సుల్తాన్ ఏవైతే కళలు కన్నారు, ఎక్కువ కళలు కనేవాడంట. సో అందులో ఇవి కొన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇందులో ఒక ట్రాన్స్లేషన్ ఏంటంటే, అతను పడుకున్నప్పుడు ఒక అతని కళ్ళలో వచ్చారు. అతను ఎలా ఉన్నాడంటే చాలా పెద్ద కళ్ళు, మంచి షైనింగ్ కలర్ తో ఉండి
ఒక లాంగ్ బియర్డ్ అంటే గడ్డము మీసాలు అవి ఉండి కనిపించి నేను ఎవరో నీకు తెలుసా అని టిప్పు సుల్తాన్ అడిగారంట. అయితే టిప్పు సుల్తాన్ గారు అన్నారంట నాకు ఎవరో మీరు తెలియదు అని. అంటే నేను అల్లుడిని, ఎవరికి అల్లుడు అంటే ప్రాఫెట్ మొహమ్మద్కి అల్లుడిని, నా పేరు మోర్టెజా అలీ అని అతను చెప్పారంట. చెప్పి అన్నారంట నా వల్లనే పరలోకంలోకి నువ్వు అడుగు పెట్టగలవు, నేను లేకుండా నువ్వు పరలోకంలోకి అడుగు పెట్టలేవు, కాబట్టి నువ్వు నన్ను ఫాలో అవ్వు, అమేజింగ్ అని అతను చెప్పారంట. అప్పుడు వెంటనే అతను చాలా సంతోషపడి నిజంగా దేవుడు చాలా పవర్ఫుల్ కదా, నిజమే, ఆయన లేకుండా పరలోకంలోకి నేను కూడా అడుగు పెట్టలేను అని అతను అనుకొని కళ్ళు తెరిచి చాలా సంతోషించి ఆయన ఎవరైతే అదే ముస్లిం గాడ్ ఉంటారో ప్రాఫెట్ మహమ్మద్ అతన్ని ఆయన స్తుతించలేక ఆరాధించారు. ఇప్పుడే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే మా చిన్నోడు వచ్చి చాలా అమాయకంగా అడిగాడు ఏమనంటే, డాడీ టిప్పు సుల్తాన్ ఏడి అన్నాడు. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి ఎవరన్నా ఇక్కడ ఉంటారేమో, కూర్చుని ఉంటారేమో, ఆయన చూద్దాం. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి మేము తిరుగుతున్నాము. ఈ ప్యాలెస్కి 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. కిందనేమో రూమ్స్గా అంటే చిన్న చిన్న గదులుగా ఉండి, పైనేమో దర్బార్ వచ్చిన స్టైల్లో కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ యొక్క ప్యాలెస్ని పూర్తిగా విజిట్ చేయాలంటే మనకైతే 1 అవర్ సరిపోద్ది. లోపల కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, లేదా పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్ని ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. వీటిలన్నింటినీ ఫోటో తీసుకుంటూ వీడియో తీసుకోవడానికి మనకి పూర్తిగా 1 అవర్ అయితే సరిపోతుంది. ఈ ప్యాలెస్ యొక్క గొప్పతనం మనకు తెలియాలి అంటే, లేకపోతే లోపల ఉన్న వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టిప్పు సుల్తాన్ గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది. టిప్పు సుల్తాన్కి ఇచ్చిన బిరుదులు, లేదా టిప్పు సుల్తాన్ ఏమని పిలుస్తారంటే, చదువుకున్న వారందరికీ తెలుసు, రాకెట్ మ్యాన్ అని, అలాగే టైగర్ కింగ్ అని టిప్పు సుల్తాన్ని పిలిచేవారు. ఎందుకు టిప్పు సుల్తాన్ని రాకెట్ మ్యాన్ అని పిలిచేవారు అంటే, ఒక రకంగా రాకెట్స్ని అంటే యుద్ధాల్లో ఈ రాకెట్ లాంటి ఆయుధాలని తయారు చేసింది టిప్పు సుల్తానే. కొంతమంది క్లెయిమ్ చేస్తారు యూరోపియన్స్ చేశారు అని, లేకపోతే వారు మొదట ప్రవేశపెట్టారు అని. కానీ చరిత్ర చెప్తుంది ఏంటి అంటే, టిప్పు సుల్తాన్ వాటిని మొదట ఆరంభించాడు అని. రాకెట్స్ అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కర్రకి కత్తి ఉంటుంది. ఆ కత్తి స్పీడ్గా దూసుకెళ్ళాలి అంటే దానికి పవర్ కావాలి, ప్రెషర్ కావాలి. సో ఆ ప్రెషర్ని మందుగుండుతో ఇవ్వడం. అంటే సాధారణంగా మనం దీపావళికి తారాజువ వెలిగిస్తాం కదా, ఆ వెలిగించిన ఆ తారాజువకి చివరిలో కత్తి కడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి రాకెట్స్ని తయారు చేసి బ్రిటిషర్స్ మీద ప్రయోగించి బ్రిటిషర్స్ గుండెల్లో రైలు పరిగెత్తించింది ఎవరు అంటే టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ యొక్క నైజం ఎలాంటిది అంటే, పులి ఏ రీతిగా అయితే భయపడదో, దాని ముందుకి ఏనుగొచ్చినా, దాని ముందుకి జిరాఫ్ లాంటి పెద్ద యానిమల్ వచ్చినా, దాని ముందుకి ఏ జంతువు వచ్చినా భయపడకుండా ఎదురు ఎలా వెళ్ళిపోద్దో అలాంటి వాడని తెలియజేయడానికి టిప్పు సుల్తాన్ని టైగర్ కింగ్ అని పిలిచేవారు. అలాగే యుద్ధాల్లో మొదట రాకెట్స్ని ప్రవేశపెట్టింది టిప్పు సుల్తాన్ కనుక రాకెట్ కింగ్ అని టిప్పు సుల్తాన్ పిలిచేవారు. నేను ఈ 2 విషయాలు ఎందుకు చెప్పాను అంటే, ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ లోపల టిప్పు సుల్తాన్ ఉపయోగించిన రాకెట్స్ అలాంటి స్టైల్ యొక్క నమూనాలు లోపల మీకు ఈ ప్యాలెస్లో కనబడతాయి. మరొకటి ఏంటంటే, టైగర్ కింగ్ అని కూడా ఎందుకు పిలుస్తారంటే, ఒకటి ఇందాక నేను చెప్పిన కారణం. రెండవది, ఒకసారి టిప్పు సుల్తాన్ సరదాగా అడవిలోకి వేటకు వెళ్ళినప్పుడు ఒక టైగర్ టిప్పు సుల్తాన్ని అటాక్ చేసినప్పుడు మనమైతే టైగర్ అంటే భయపడతాము. ఆయన అయితే దాన్ని తిరిగి ఎదుర్కోవాలని ప్రయత్నం చేశాడు. కానీ తన చేతిలో ఉన్న తన గన్ పనిచేయనప్పుడు పారిపోయే ప్రయత్నం చేయలేదు. కానీ తనకున్న అవకాశాలతో, మేబీ చేతులతో లేకపోతే ఏం పట్టుకున్నాడో నాకైతే తెలియదు, కానీ తన బేర్ హ్యాండ్స్తో, ఉట్టి చేతులతో టైగర్ని ఎదుర్కొని ఆ టైగర్ని చంపేయడం అనేది టిప్పు సుల్తాన్ చరిత్రలో మనం చూస్తాం. అందుకేనేమో టిప్పు సుల్తాన్ని టైగర్ కింగ్ అని కూడా పిలిచారు. రెండవది ఏంటంటే, బ్రిటిషర్స్తో వాళ్ళంతా బలవంతులైన వారిని ఎదుర్కోవడానికి ఏమాత్రం భయపడలేదు. సో ఈ టైగర్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్లో
టైగర్ మోటిఫ్ అనే ఒక కళ లోపల ఉంటుంది. అది ఒక చిన్న ఏమంటారు విగ్రహంలా, కానీ విగ్రహం అంటారు, లేకపోతే దాన్ని ఒక మాన్యుమెంట్లా కనబడుతుంది. సో దాన్ని క్లియర్గా మీరు పరిశీలించినట్లయితే అది ఒక మనిషిని చంపుతున్నట్టు, ఒక టైగర్ ఒక మనిషిని అటాక్ చేస్తున్నట్టు ఉంటుంది. అయితే అది ఏంటి అని మనం దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే అది ఒక ఇన్స్ట్రుమెంట్, అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, హార్మోనియంలా ఉంటుంది. పైన మీటలు ఉంటాయి, లేకపోతే నోట్స్ ఉంటాయి, వాటిని నొక్కితే సౌండ్ వస్తుంది. ఇది కూడా ఇలిస్ట్రేషన్కి మాత్రమే పెట్టారండి, అది ఒరిజినల్ది కాదు. ఒరిజినల్గా ఆ రోజు తయారు చేయించింది మాత్రం బ్రిటిషర్స్ పట్టుకెళ్ళారు. అది బ్రిటిష్ మ్యూజియంలో కూడా ఉంది, బ్రిటిషర్స్ దగ్గర ఉంది, ఒక మ్యూజియంలో ఉంది. దాని వీడియో కూడా నేను మీకు పెడుతున్నాను, అది ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా. సో టిప్పు సుల్తాన్ గురించి మనము అర్థం చేసుకోవాలంటే ఈ విషయాలు తప్పకుండా మనం గ్రహించాల్సి ఉంది. ఎందుకంటే మరి ఎక్కువ నేను ఈ సమ్మర్ ప్యాలెస్ గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సందర్భం కూడా కాకపోవచ్చు. కాబట్టి ఈ ప్లేస్ మేము చూసినప్పుడు ఆ స్టైల్, లేకపోతే ఆ ఓల్డ్ స్టైల్ మేము చూసినప్పుడు చాలా సంతోషించాం. చక్కగా వీడియోస్ తీసుకున్నాం, కొంతసేపు కూర్చున్నాం. ముందు గార్డెన్ కూడా ఉంది చక్కగా. సో చాలామంది విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఈ ప్లేస్కి రావడానికి, అడ్రస్ కనుక్కోవడానికి కొంచెం మాకు ఇబ్బంది అయింది. మేబీ ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. ఇక్కడ పెద్ద హోల్ ఉంది చూడండి. మరొక విషయం అండి, నేను ఒకవేళ ఏమైనా ఫ్యాక్ట్స్ మిస్ అయితే, నేను చెప్పకుండా ఉండిపోతే మీరు అవి కమెంట్స్ సెషన్లో తెలియజేయండి. వాటిని నేను పిన్ చేస్తాను. కాబట్టి ఏమైనా మిస్ అయిపోతే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాము. ఇదేనండి మా బెంగళూరులో లాస్ట్ వీడియో. ఇక్కడితో బెంగళూరు సిరీస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మేము హైదరాబాద్ విజిట్ చేసాం. హైదరాబాద్ వీడియోస్ చూడండి. అంతకుముందు మేము బెంగళూరు, మైసూర్, ఊటీ ఈ ప్లేసెస్ విజిట్ చేశాము. సో ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.